రైట్ మేడం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. ప్రజల స్పందన ఎలా ఉంది, సమస్యలు ఎలా స్పందిస్తున్నారు, ఇక్కడ నాయకులు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి పనిచేస్తున్నారు కదా, ఎలా ఉంది మన ఈ కార్యక్రమం ప్రస్తుతానికి? అద్భుతంగా ఉందండి. మునిపెన్నడు రాజకీయ చరిత్రలో ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎండలో ఒక టెంట్ వేసుకొని సుమారు 6-7 గంటల పాటు కూర్చొని ప్రజల సమస్యల్ని నేరుగా వింటూ వాటిని వెంటనే ఆయా డిపార్ట్మెంట్లు ఏ సమస్యకు సంబంధించిన డిపార్ట్మెంట్తో వారు నేరుగా ఫోన్లో సంప్రదించి పరిష్కారం దిశగా వాళ్ళు సూచించడం అనేది ప్రజలకు చాలా విశ్వాసం కలిగిస్తుంది. ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే సమస్యకి సత్వరమే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాన్ని, సమస్యల పట్ల వారు నేరుగా ప్రతినిధులకు చెప్పుకునే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న కళ్యాణ్ గారికి ప్రజలు వేవేల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు. చూసుకుంటే జనవాణి కార్యక్రమం అనేది ప్రజల కోసం పెట్టారండి, కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎవరో ఒకరికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఖచ్చితంగా మంచి జరగాలనే ఉద్దేశంతో పెడతారు. ఇప్పుడు జనవాణి కార్యక్రమం అనేది ఎంత అయితే పాపులర్ అయిందో క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టి ఇప్పుడు దాదాపు 10 లక్షలకు పైగా చేశారన్నట్టు చెప్తున్నారు. అసలు ఎలా నడుస్తుంది మేడం క్రియాశీలక సభ్యత్వం? ఈ రోజు లాస్ట్ రోజు. అవును సార్, ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. అనుకున్నట్టుగానే 1 మిలియన్ దాటేసాము క్రియాశీలక సభ్యత్వాలు. ఎందుకంటే కళ్యాణ్ గారు రాజకీయ పార్టీని పెట్టిందే ప్రజల కోసం. ఆయన రాజకీయ లబ్ధి కోసం కాదు, ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే ఆయన రాజ్యాంగ పార్టీని స్థాపించడం జరిగింది. అన్నట్లుగానే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో, ఆయన పెట్టే ప్రతి అంశంలో ప్రజా సంక్షేమమే ఉంటది. అట్లాగే పార్టీకి నిలబడ్డ, పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తల భరోసా కోసం, భద్రత కోసం, వారి కుటుంబాలకు కూడా ఒక భరోసాను కల్పించే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ఒక ఇన్సూరెన్స్ పాలసీని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. దీన్ని కూడా ప్రజలు ఎంతగానో స్వాగతించి దాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసే దిశగా ప్రజలు వెళ్తున్నారు. ఇప్పుడు కేవలం జనసేన అభిమానులే కాదండి, మిగతా ప్రజలు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం పట్ల ఆకర్షితులయ్యి వారు కూడా సభ్యత్వం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఇంకా విజయవంతం కాబోతుంది. ఇంకా ఎంతో మంది ఈ సభ్యత్వాన్ని చేసుకుంటారని మేము ఆశావాహం వ్యక్తం చేస్తున్నాం. చూసుకుంటే మేడం, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పవర్ స్టార్డమ్ అనే బిరుదు నుంచి ఆయన బయటకు వచ్చి ఈరోజు జనసేన పార్టీ నుంచి ఈరోజు 10 ఏళ్ల తర్వాత ఒక గొప్ప సక్సెస్ అయితే అందుకున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఈయన పవర్ పాలిటిక్స్? సార్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారు అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి. ఆయన ఎప్పుడో చెప్పారు, మన ఆశయంలో చిత్తశుద్ధి ఉంటే, మనం నిజాయితీగా ప్రజాసేవకి, ప్రజాక్షేమానికి, దేశక్షేమానికి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మనల్ని ఎప్పటికైనా సరే ప్రజలు స్వీకరిస్తారు అనేది ఈరోజు కళ్ళారా అక్షర సత్యం మన కళ్ళ కట్టినట్టు చూపించారు. ఆయన ఎప్పుడో చెప్పారు, నన్ను నమ్మి మీరు గనక నాకు బాధ్యతని అప్పగించారంటే ఖచ్చితంగా నేను మీకు ఒక పరిపాలన, ప్రజా పరిపాలన అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. ఒక నాయకుడు ప్రజల పట్ల ఎలా ఉండాలి బాధ్యతాయుతంగా అనేది, జవాబుదారీతనాన్ని నేను చేసి చూపిస్తా అన్నారు. ఈరోజు జనవాణి కార్యక్రమం అనేది ఖచ్చితంగా దానికి ఒక ల్యాండ్ మార్క్ లాగా ఆయన చూపించారు. అంతేకాదు ఈరోజు నేషనల్ మీడియా మొత్తం జనసేన వైపు చూస్తున్నారంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మనం గతంలో చూసుకుంటే 10 ఏళ్ల నుంచి ఏ పదవి లేదండి. ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కాలేరు, అసలు వార్డు మెంబర్ కూడా గెలలేవు, అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అన్నారు. మరి ఈరోజు ఆయన ఒకేసారి డిప్యూటీ సీఎం అయిపోయి 5 శాఖలకు మంత్రి అయ్యి పిఠాపురానికి ఎమ్మెల్యే అయిపోయి ఎంతమంది ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఆయన రాజకీయం అనేది? పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదండి. ఆయన మాటల మనిషి, కోతల మనిషి కాదు. పవన్ కళ్యాణ్ గారు చేతల మనిషి. ఆయన మాటలు తక్కువగా వాడతారు. ఆయన చెయ్యాలనుకున్నాన్ని చిత్తశుద్ధితో చేతల్లోనే చేసి చూపిస్తారు. ఈ రోజు కళ్యాణ్ గారిని అన్ని మాటలు అన్న వ్యక్తులు, అసెంబ్లీ గేటు కూడా దాకనివన్న వ్యక్తులు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఎత్తుక్కుంటున్నారు, వాళ్ళ అడ్రస్లు కూడా తెలియట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పదవి, అధికారం ఇచ్చింది ప్రజలకి, రాష్ట్రానికి సేవ చేయమని, అంతేగాని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి అవాకులు చవాకులు మాట్లాడి ఊరికే కోతలు కోయటము, మాటలు మాట్లాడటం కాదు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు తమకి న్యాయం చేస్తారు, ఎవరి వల్ల ఈ రాష్ట్రం బాగుపడిద్ది అనేది వాళ్ళు ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఈ రోజు కూటమికి ఘన విజయాన్ని ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గారిని 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈ రోజు ఆయన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టారు. చూసుకుంటే కూటమి అనేది ఇంత మంచిగా గెలిచిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి దారుణమైన వైఫల్యం పొందారండి. ఏంటంటే కారణం ఏంటంటారు? ఈవేళ గెలవడానికి మేజర్ ఫ్యాక్ట్ ఏంటి? ఈయన ఓడిపోవడానికి మేజర్ ఫ్యాక్ట్ ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు తనయుడుగా ఒక్క ఛాన్స్ అని వచ్చారు. ప్రజలు ఎంతో కొంత రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఉండటం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఆయన మార్కు చూపిస్తారని ఈయనకి అధికారం కట్టబెట్టడం జరిగింది. కానీ ఈయన ఏం చేశారు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అభివృద్ధి శూన్యం, ప్రజా సమస్యలు పట్టలేదు. అసలు పరిపాలన అనే దానిలో ప్రజల్ని భాగస్వామ్యులు చేయకుండా ఏదో ఒక గూఢచారి సంస్థలాగా, ఏదో ఒక రహస్య సంస్థలాగా, ఈయన ప్రైవేటు సంస్థలాగా పార్టీ నడిపారు, పరిపాలన కొనసాగించారు. దీన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేయటం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చటం గాని, అభివృద్ధి శూన్యం చేశారు. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసగించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేదు. కాబట్టే ప్రజలు ఈసారి ఓటుతోనే ఆయనకి బుద్ధి చెప్పారు. ఎవరి ద్వారా అయితే ప్రజలకి, రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ ఫలాలు అందుతాయో ఆ ప్రభుత్వానికే ఈసారి పట్టం కట్టారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి అనేది గెలవడానికి మేజర్ ఫ్యాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా కారణం అని చెప్తున్నారు. అయితే అక్కడ చూసుకుంటే ఈ రోజు టీడీపీ పార్టీకి మళ్ళీ పురోగతి వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారన్న, అసలు టీడీపీ పార్టీ ఈ రోజు బతికుందంటే కారణం పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు కదండి. అయితే ఈ ఫ్యాక్టర్ అంతా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మంచి అన్నదమ్ముల బాండింగ్ అనేది బాగుంది. ఈయన బాగా గౌరవిస్తున్నారు, ఆయన బాగా గౌరవిస్తున్నారు అనేటట్టు చెప్తున్నారండి. ఖచ్చితంగా అది కనిపిస్తుంది అంటారా మనకి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో దోపిడీలో పోటీ పడ్డారు. మరి బూతులు మాట్లాడటంలో, ప్రెస్ మీట్లు పెట్టడంలో పోటీ పడ్డారు ప్రతిపక్షాల మీద. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాలయాపన చేసే ప్రభుత్వం కాదు, కాలంతో పాటు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల్ని ఏ విధంగా మనం సేవ చేయాలి, ప్రజల్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి, పేద ప్రజలకి, సామాన్యులకి ఏ విధంగా మనం అండగా ఉండాలి అనే దానిలో ప్రతి ఒక్కరూ, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ పోటీపడి పనిచేయటం మనకు ప్రజల కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఈ అంశంలోనే లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఒక యువ నాయకులుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో వారు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకరితో ఒకరు అభివృద్ధి విషయంలో పోటీ పడుతున్నారు, పనిచేసే విషయంలో పోటీ పడుతున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. ఇటువంటి వాతావరణాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటారు. దాన్ని లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి దూరదృష్టి గల నాయకుడి పర్యవేక్షణలో వీళ్ళ పనితీరు అనేది అద్భుతంగా సాగుతుంది. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇది దెబ్బతిని వీళ్ళ మధ్య విభేదాలు వస్తే బాగుండని. ఖచ్చితంగా అది జరగదండి. ఎందుకంటే వాళ్ళు ప్రజా సంక్షేమం విషయంలో, రాష్ట్రం విషయంలో చాలా చిత్తశుద్ధిగా, చాలా క్లియర్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మధ్య బాండింగ్ అనేది ఇలాగే కొనసాగిద్దని, ఇలాగే వీరు అభివృద్ధి పదంలో నడిపిస్తారని ప్రజలు నమ్ముతున్నారు. రైట్, థ్యాంక్ యూ.